హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. శనివారం ఏప్రిల్ 19, 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఈరోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే, పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి, అలాగే ఇంట్లో పట్టించుకొని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశాల స్థలాల్లో రిపేర్ పనులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, బిజీగా ఉంచే అవకాశం ఉంటుంది. సో మీ ప్రేమ యొక్క ఉదారతను అనుభవించడానికి ఈరోజు ఒకరు దొరుకుతారు. మీరు ఈరోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేకపోతారు. సో పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది. లేదంటే మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితి కోసం అరటి చెట్టు మొక్కను నాటండి, పూజించండి. ఈరోజు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం మీకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, సంపద, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, కొంచెం బాగానే ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే, మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే ఏదో ఒక పని మీరు చేయడం మంచిది. మీరు వస్తువులు కొనుగోలు చేస్తారు, అవి భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉంటుంది. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని అయితే పాడు చేసే అవకాశం ఉంటుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని అస్సలు కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లు. మీరు ఒకవేళ సహకరించకపోతే ఎవరో మీతో పోట్లాడే అవకాశం ఉంటుంది. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోండి. టీవీ, మొబైల్ ఎక్కువగా వాడటం వలన మీ యొక్క సమయం వృధా అవుతుంది. ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందో, లేదంటే అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. దాంతో మీరు బాగా ఇరిటేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు మొత్తాన్ని వృధా చేస్తారు అనే భావనలో ఉంటారు. కావున ఈరోజు ఏదైనా పనికొచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమ జీవితం ఆసక్తికరంగా ఉండటానికి చేపలకు ఆహారాన్ని పెట్టండి. సో అక్వేరియంలో చేపలుంటే వాటికి ఆహారాన్ని పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం కొంచెం పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే, మీకు ఈరోజు నిగ్రహ శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టివేస్తుంది. ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి, అది స్వల్పకాలపు పిచ్చితనం అవుతుంది. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనా అస్సలు వేయకండి. సో ఏదైనా ఒత్తిడిలో ఉండొచ్చు. మీ సానుభూతిని కోరడం, అర్థం చేసుకుంటారని ఆశించి ఉండే అవకాశం ఉంటుంది. ప్రేమలో నిరాశకు గురై ఉంటారు, కానీ మనసు పారేసుకోవద్దు. కారణం, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడు జీవిస్తారు. మీకు బాగా కావలసిన వారికి, బంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదు అని రోజు చివరిలో మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీ యొక్క పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివల్ల వారు రోజంతా మీ పక్కనే ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దండి. ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా అస్సలు మాట్లాడకూడదు. ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు. పెళ్ళైన వాళ్ళకు మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, మీరు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం అవుతుంది. ఇది ఈరోజు మీకు గట్టిగా కృషి చేయండి. అదృష్టవంతులు మీరే అవుతారు. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామి
భాగస్వామితో గడుపుతారు. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతోంది. మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ సంతోషాన్ని కాపాడుకోవడానికి ముడి పసుపు, అలాగే 5 రావి చెట్టు ఆకులు, 1.5 కిలో పసుపు పంపులు, అలాగే కుంకుమ, 1 పొద్దుతిరుగుడు, పసుపు వస్త్రాలు, ఇవి బ్రాహ్మణులకు దానం చేయండి. ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అందుతుంది. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి మీకు సంతోషం కలిగిస్తుంది. అలాగే మీకు ఈరోజు జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటున్నారా? అయితే అది నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశయోక్తిగా చూసుకుంటారు. అలా చేయొద్దు అని మీకు సలహా ఇస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ సోదరుణ్ణి సంతోషంగా ఉంచడానికి మీ సోదరుడితో సినిమాకి వెళ్ళండి. మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యానికి రూపులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. సముద్రాల అవతల ఉండే బంధువు వచ్చే ఒక బహుమతి మీకు ఇస్తారు. అది సంతోషాన్ని కలిగిస్తుంది. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూలమైన మార్పులు సంభవిస్తాయి. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఒక ఇరుగు పొరుగు వాళ్ళు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు. మీరు ప్రశాంతంగా ఉండి ఇతరులతో మనసు విప్పి మాట్లాడుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు పోయండి. మీ నుదిటిపై దానికి ఆ చెట్టుకు పోసిన నీటిని మీ నుదిటి పైన ఇలా సింధూరం లాగా ధరించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీకు మానసిక ప్రశాంతతకి విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. సో ఇంటి గురించి ఏదైనా కూడా లాభదాయకంగా ఆలోచించండి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు, మిత్రులు వస్తారు. ప్రేమ వ్యవహారాలలో బలవంతం పెట్టడం అనేది మానండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ యొక్క వివాహం గురించి ఇంట్లో చర్చిస్తారు. ఇది మీకు నచ్చదు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక మృదువైన ప్రేమ జీవితం కోసం ఏదైనా మత ప్రదేశంలో కొబ్బరి అలాగే 7 బాదం పప్పులను దానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను అలాగే నిర్లిప్తతను, శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చేస్తుంది. ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు అనేది అస్సలు పెట్టకండి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు మీరు ఏ విధమైన వాగ్దానాలు అనేది ఎవరికి ఇవ్వకండి. సో దీనివల్ల మీ ప్రియమైన వారు కోపం పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం అనవసర ముఖ్యం కాని పనుల కోసమే గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్యూమ్ కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా మీరు గొడవలు అనేది సర్దుమనిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుపుతూ ఉన్నప్పుడు చక్కని పాత జ్ఞాపాలను గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పించండి. ఈ రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకున్న అన్ని అలసట, ఆయాసం అన్ని తొలగిపోతాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శుభ్రమైన బట్టల్ని ధరించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీకు కుటుంబం అలాగే పెళ్ళైన వాళ్ళకి ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు అతి ఖర్చులు లేదంటే అనవసరమైన ఖర్చులపై శ్రద్ధ ఉంటారు. టెన్షన్ గల సమయం గడుస్తుంది. కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీగా భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తారని గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీ ప్రాజెక్ట్నో ప్లాన్నో మీ జీవిత భాగస్వామి పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికను కోల్పోకండి. స్నేహితులతో ఆనందకర సమయం గడపడం కంటే ఆనందం ఇంకేముంటుంది. ఇది మీ యొక్క విసుగుదలకు దూరం చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రియురాల్ని లేదా ప్రియుడును కలవడానికి ముందు స్ఫటిక చక్కెర మిశ్రమాన్ని నీటితో పాటు తీసుకుని తాగండి. ఇలా చేయడం వల్ల మీ బంధం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనపరుస్తుంది. సానుకూల దృక్పథం, వెలుగు వైపుకు చూడటం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచేలాగా చేస్తాయి. ఈ రోజు మీరు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియజేయడం వల్ల మీరు కాస్త తేలిక పడతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునర్జీవితం చేసేలాగా వినోద యాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను ఈరోజు మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది. మీ మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పకుండా చాలా ముఖ్యమైనదైతే చెప్పడానికి ప్రయత్నించండి. ఇది ప్రేమను మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవులతో భాగస్వామ్యం కలిపి ఇవ్వండి. ఈరోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, కుటుంబం, అలాగే పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలు రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి. పైగా మీ సామర్థ్యాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కనుక వీటిని మానండి. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేదంటే అది తర్వాత కోపాలను, విచారాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ను కలిగించే అవకాశం ఉంటుంది. ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడే అవకాశం ఉంటుంది. నది ఒడ్డున పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రాత్రిపూట నీటిలో ఒక కుండలో విదర చెట్టు యొక్క వేర్లను నాటండి. ఇవి మళ్ళీ మరుసటి రోజు నీళ్ళల్లో పెట్టుకుని తాగండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ రోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లి పనులను చేయండి. చిరకాలంగా ఎదురు చూసిన పెండింగ్ పనులు, బకాయిలు ఎట్టకేలకు ఈరోజు మీ చేతికి వస్తాయి. మీ పిల్లల కోసం మీరు ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి, అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్ తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. కొత్తగా ప్రేమ బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయినా కానీ మీ వ్యక్తిత్వం, విశ్వసనీయత వివరాలను బయట పెట్టొద్దండి. అనుకోని ఎదురు చూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఈరోజు మీకు ఆధ్యాత్మికత కూడుకొని ఒక మంచి దేవస్థానాలు దర్శించడం, దాన ధర్మాలు చేయటం, ధ్యానం చేయడం ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యకరమైన జీవితం కోసం, వ్యాధి లేకుండా ఉండటం కోసం నుదిటిపైన కుంకుమను ధరించండి. అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇవాల్టి ఏప్రిల్ 19 శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అలాగే కష్టపడి పనిచేయండి. విజయం మీదే అవుతుంది. మీరు అనుకున్న కష్టాలన్నీ తీరుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి రాశి ఫలాలు. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.